దయచేసి కలిగిన చిన్న అంతరాయానికి క్షమించండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనములు నాయన. దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ సజీవమైన రెక్కల చాటున తండ్రి భద్రపరిచినందుకు వందనములు దేవ. మిమ్మల్ని బట్టి, మీ కృపను బట్టి తండ్రి, ఇదిగో ఈ దినాన్న, ఈ సమయాన్న మిమ్మల్ని కూర్చున్న మాటలు తండ్రి మేము నేర్చుకోవడానికి మాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించిన వందనములు దేవ. ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాటను తండ్రి వారి హృదయంలో భద్రపరచుకునేలాగా సహాయం అనుగ్రహించండి. అలాగే నాయన, చిన్నవాడిని తండ్రి ఇక్కడ చెబుతున్న నాకు మీ కుమారుడైన పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచి ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోనమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క కూడికకి ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా శుభావందనం తెలియజేస్తున్నాను. మా ఇంటికాడ పెట్టుకుని నేనే చెప్తున్నాను అనుకోకండి. దేవుని మాటలు ఎవరు చెప్పినా అందులో ఉన్న భావాన్ని, ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించడానికి ఆలోచన చేయాలి. దయచేసి కొన్ని నిమిషంలో కొన్ని మాటలను ప్రారంభ మాటలుగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, నేడున్న సమాజంలో మనం ఎక్కువగా ఎవరిని ఆలోచించినా ప్రతి మనిషి, భూమి మీద ఏ మనుషులు అయితే పుట్టారో, చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవేమీ లేకుండా మనిషి భూమి మీద బ్రతకడండి. ఈ కష్టాలు, ఇబ్బందులు లేకుండా ఏ మనిషి ఉండడు. లేదండి, కష్టాలు, సుఖాలు కేవలం మాలాంటి అనగాడిన ప్రజలకే వస్తాయండి. బాగా ఉద్యోగస్తులుగా ఉన్నవారికి, లేదా ఒక మంచి పొజిషన్లో ఉన్న వారికి, బాగా ధనం కలిగిన వారికి, లేదా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి వీరికి ఎటువంటి కష్టాలు ఉండవండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవండి అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే పిల్లరా, మీ స్థాయికి తగ్గట్టుగా మీకున్న కష్టాలు, ఇబ్బందులు మీకుంటే వారి స్థాయికి తగ్గట్టుగా వారికి ఉండవలసిన కష్టాలు, ఇబ్బందులు వారికి ఉంటాయి. మొత్తం మీద భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. లేకుండా ఏ మనిషి లేడు. అసలు మనిషికి ఇటువంటి కష్టాలు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? మనిషికి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ ఎందుకు రావాలి? మనం ఎందుకు పుట్టాలి? ఎందుకు పెరగాలి? ఎందుకు తినాలి? ఎందుకు మరలా చనిపోవాలి? ఈ మధ్యకాలంలో మనకి ఎందుకు ఇన్ని ఇబ్బందులు రావాలి? ప్రియమైన దేవుడి పిల్లరా, ఒక్కసారి మనం కొన్ని మాటల ద్వారా పరిశీలన చేయాలి. ప్రపంచంలో ఏ మనిషికైనా ఇలాగ వస్తూ ఉంటాయి. దీనినే బైబిల్ పరిభాషలో శోధన అంటారు. ఏమండి, దీన్ని ఏమంటారండి? చాలా మంది క్రైస్తవులను అడిగితే ఏమంటారండి? కొద్దిగా వాక్యం తెలిసిన వారికి, కొద్దిగా దేవుని జ్ఞానం తెలిసిన వారిని అడిగా అనుకోండి, ఇది సాతాను యొక్క శోధన అని మాట్లాడతారు. రైట్. నిజంగా వారు విన్న మాటలను బట్టి, వారు నేర్చుకుంటున్న జ్ఞానాన్ని బట్టి వారు చెప్పింది అక్షరాల నిజం. బైబిల్ బట్టి శోధన అన్నారు. ప్రియులారా, ఈ శోధన అనేది మనిషికి ఎలా వస్తుంది? అసలు ఈ శోధన మనిషికి ఎందుకు వస్తుందో ఒక మంచి మాట ద్వారా దేవుడు మనకు రాయించాడు. ఆ మాటను ఒకసారి మన బైబిల్ నుంచి పరిశీలన చేయగలిగితే, అందరూ మీ బైబిల్ తెరిచి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనములు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును అన్నాడు. చూడండి, ప్రతివాడు అనగా అందులో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, ఏమంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు.
ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కలుపబడి శోధింపబడుతున్నాడట. ఈ మాట చదివిన మాటలో భావం మీకు ఏమైనా అర్థమైందా? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక దురాశ ఉందంట. మీకు అర్థమవుతుందా? మీ తల్లికి ఒక దురాశ, మీ తండ్రికి ఒక దురాశ, మీ పిల్లలకు కొన్ని దురాశలు, ఏమండి మీ కుటుంబంలో ఉన్న కొంతమందికి దురాశలు. ప్రతి ఒక్కరికి కొన్ని దురాశలు అనేవి ఉన్నాయంట. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కలుపబడిన వాడే. ఎక్కడి నుంచి మరులు కలుపబడుతున్నాడు అనగా ఏంటి? దాని అర్థం ఏంటి? మరులు కలుపబడడం అనగా వెనక్కి తిరిగి రావడం, వెనక్కి వచ్చేయడం. ఎక్కడో ఒక మంచిగా వెళుతున్న వ్యక్తి ఒక దురాశ వలన మంచిగా వెళ్ళవలసిన వాడు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. ఎక్కడ తిరిగి వచ్చేస్తున్నాడు? దురాశ అనే ఒక కార్యక్రమం దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చేసి ఏడవబడుతున్నాడు. అతను ఏడవబడి దురాశ మరులు కలుపబడిన వాడే శోధింపబడింది. చూసారా? మనకు వచ్చే కష్టాలు కానీ, మనకు వచ్చే ఇబ్బందులు కానీ, మనకు వచ్చే ఈ రోగాలు కానీ, ఈ యొక్క పరిస్థితులు కానీ ఎందుకు వస్తున్నాయంటే మనుషులకు వస్తున్న కొన్ని దురాశ వలన. మనుషులకు వస్తున్న దురాశల వలన మనిషి అనేవాడు శోధింపబడుతున్నాడు. దేని వల్ల అంటే అతని దురాశ అతనికి బాధ తీసుకొచ్చింది, అతని దురాశ అతనికి కష్టం తీసుకొచ్చింది, అతని దురాశ అతనికి రోగాన్ని తీసుకొచ్చింది. మీకు బాగా అర్థం కావాలంటే ఒక మంచి విషయాన్ని చెప్తాను. దురాశ అనేది ఎలాగా మనకి ఇబ్బంది కలిగిస్తుందో ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఏమండి వివాహం చేసుకోవాలని ఒక కుటుంబంలో ఉన్న ఒక యవ్వనస్తుడు మరి వివాహానికి సిద్ధపడ్డాడు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి ఆ వివాహాన్ని జరిగించాలనుకున్నారు. అయితే తన దగ్గర ఉన్న ఈ ధనాన్ని ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు మొత్తం ఏం చేశాడంటే, ఇదిగో ఒక ఆన్లైన్ బెట్టింగ్లో లేదా ఏదో ఒక ఆటలో, ఒక జూదంలోనో దేంట్లోనో అతను ఆడేసి ఆ ధనాన్ని ఏం చేశాడు? మొత్తం పోగొడేశాడు. మీకు అర్థమైందా? ఆ ధనాన్ని ఏం చేశాడు? మొత్తం పోగొడేశాడు. ఎందుకు అతను ఆ ఆట ఆడాడు చెప్పడు? అతను ఆ యొక్క జూదం ఆట ఎందుకు ఆడాడు? దురాశ, ఒక్క దురాశ. ఏంటి ఆ దురాశ? ఇక్కడ 10 రూపాయలు పెడితే 500 వస్తున్నాయి. నువ్వు పెడతావా పెట్టవా? 10 రూపాయలు పోతా పోనే, కానీ తిరిగి నువ్వేం చేసావు? 500 తీసావు. ఒక్కసారి 500 వస్తుంది. తర్వాత ఈ 500 చేసి నీకు ఏమైపోయింది? అమ్మ బాబాయ్ 10 రూపాయలకి 500 వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను 500 పెట్టాలి. మరలా 500 పెట్టు. 500కి 10,000 రూపాయలు వచ్చాయి. అమ్మ బాబాయ్ మరలా 500కి ఏమొచ్చాయి? 10,000 వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? దురాశ ఎక్కువైపోయింది. మన వాడి దగ్గర ఎంత డబ్బు? 3 లక్షలు ఉన్నాయి. ఈసారి మాత్రం నేను 3 లక్షలు అయితే 1 కోటి రూపాయలు వస్తాయి అన్నాడు. ఏం చేస్తారో చెప్పండి మీరు? అయితే పట్టు లేకపోతే హిట్ అన్నట్టు పెట్టేశాడు 3 లక్షలు. ఈ 2 సార్లు వచ్చింది కానీ ఈసారి మాత్రం రాలేదు. మీకు అర్థమైందా? ఏమైందండి? 3 లక్షలు వస్తుంది. చూసారా? అంటే ఒక మనిషికి దురాశ కలిగిన తర్వాత ఆ దురాశ అతన్ని ఎలా పాడు చేసిందో చూడండి. అతనికి కష్టాన్ని తీసుకొచ్చింది. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో బాధలు, ఈ ధనం పోగొడేసాడు. ఇప్పుడు ఇంటికాడ వెళ్ళి సమాధానం ఏం చెప్పలేదు తెలియదు. ఇంటికాడ మా తల్లిదండ్రులు ఊరుకోరు, పలానా ఊళ్ళు ఇలా చేస్తారు, ఇలా చేస్తారు, నేను ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను కాబట్టి ఏం చేయాలి? పోయి ఊరు పెట్టుకోవాలనుకున్నాడు. చాలా మంది అదే కదా చేస్తున్నారు. చాలా మంది ధనాన్ని అంతా పోగొట్టేసిన తర్వాత మేము ఇంటికాడ సమాధానం ఏం చెప్పాలో తెలియక నేను ఇంకా తలెత్తుకోలేను, నేను మాట్లాడలేను, వాళ్ళకి సమాధానం చెప్పలేను కాబట్టి నేను చనిపోవాలనుకుంటున్నారండి. అందుకే ఏదో ఒకటి తాగేస్తున్నాం, లేదంటే ఊరేసి చనిపోతున్నాం, లేదా మరొకటి చేస్తున్నాం. ఇది ఒక చిన్న ఉదాహరణ, ఇది ఒక చిన్న విషయం చెప్పాను మీకు. ఇలాంటి దురాశలు మనుషులకు అనేకములు ఉన్నాయంట. ఇలాంటి దురాశల వలన మనుషులకు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, రోగాలు ఇవన్నీ వస్తున్నాయండి. ఇవన్నీ వస్తున్నాయి. ప్రేమ దేవుని ప్రకారం ఆలోచించండి. ఇటువంటి దురాశల వల్ల మనిషి శోధింపబడుతున్నాడు. ప్రపంచంలో ఏ మనిషినైనా చూడండి, దీనివల్ల మనిషి శోధింపబడుతున్నాడు. చాలా మంది ఏమంటారంటే చేయవలసిన పనులు, చెడు కార్యక్రమం జరిగించేసి ఇది సాతాను సోదరు అంటారు. తప్పు అలా ఇప్పుడు అనకూడదు. మీకు అర్థమైందా? దేవుడు మంచి ఆహారాన్ని మనకి ఇచ్చాడు. మనం ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని మనం తినాలి. కానీ మనం బయటకు వెళ్ళామనుకోండి, అక్కడ ఏం దొరుకుతుంది మనకి? ఫాస్ట్ ఫుడ్ అంటున్నాడు. ఫాస్ట్ ఫుడ్ అంటే మన ఫాస్ట్గా మన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేస్తాడు అన్నమాట.
సార్ నూడిల్స్ చేయండి సార్ అంటే నూడిల్స్లో ఏం చేస్తాడండి? అది మామూలుగానే మన కడుపులోకి వెళ్ళి అరగదు. మీరు తిన్న ఆహారం అరగాలంటే మించుమించు ఒక 6 గంటలు పడుతుంది, ఒక 8 గంటలు పడుతుంది. కానీ ఆ నూడిల్స్ అరగాలంటే ఇంచుమించు 24 అవర్స్ పడుతుంది. మీకు అర్థమైందా? అంటే కనీసం 1 రోజు పడుతుంది. నువ్వు ఈ రోజు నైట్ ఇప్పుడు 7 గంటలు తింటే రేపు సాయంత్రం 7 గంటలకే అది అరుగుతుంది. ఈ విషయం తెలియక మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే 50 రూపాయలు కదా నూడిల్స్ చేసామంటాడు. అందులో ఈ కారం ఆ కారం నల్లగా మాడిపోయిన ఆ నూనె ఎన్నేసేసి గపగా పొయ్యి మీద మంటలు వచ్చేసి అది కాలిపోతుంటే దాని ముందే చూస్తూ ఉంటాడు. ఆయన కమ్మగా తినేస్తూ ఉంటాడు. ఇలాగ ఒక 10 సార్లు 20 సార్లు ఒక 4 రోజులు ఆహారం ఇంటికాడ మానేసి తినేస్తే ఏమవుతుంది? పేగులు కుళ్ళిపోతాయి. ఏమండి? అసలులోకి తిప్పేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది మనకి. ఎందుకు? ప్రియమైన దేవుడు మనం చేసిన ఒక చిన్న తప్పు ఉంటాడు. ఈ కష్టం వచ్చింది కనుక ఈ కష్టాన్ని మనం దేవుడి మీద ఆపాదించవచ్చా? సాతాను శోధన అండి, నాకు సాతాను శోధన వచ్చేసిందండి, అందుకే నాకు ఈ బాధలండి, అందుకే నాకు కొడుకు కుళ్ళిపోయిందండి, నా పేగులు కట్ అయిపోయాయండి, నా ఆరోగ్యం క్షీణించిపోయింది అని చెప్పడం కరెక్ట్ అండి? నేను ఎవరు తెమ్మన్నాడు? అక్కడికి వెళ్ళి నూడిల్స్ దేవుడు తెమ్మన్నాడా? ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని తినమన్నాడు, భూమిలో మొలిచిన దాన్ని తినమన్నాడు. కానీ మనం తినక మనదే తప్పు. కానీ దేవుడి మనం చేసిన తప్పు వల్ల వచ్చిన శోధనని దేవుడికి ఆపాదించి ఇది సాతాను శోధన చెప్పడం తప్పండి. నిజమైన సాతాను శోధన అనేది ఎలా ఉంటుందో ఈరోజు మీరు నేర్చుకోవాలి, ఈరోజు మీరు తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు యోబు ఇతను దేవుడి చేత బహుగా ఆశీర్వదింపబడిన వాడు. ఆశీర్వాదాలు అంటే మనకు చాలా ఇష్టం కదండి. మామూలుగా కష్టాలు అయిపోయింది అంటే ఎవరో కావాలని అనుకోరు. కానీ అందుకే కదండి చాలా మంది బంధువులు కానీ చుట్టాలు కానీ వీళ్ళందరికీ మీరు ఏదైనా కష్టం ఉన్నా కానీ ఎవరో రావడం. మీ దగ్గర 3 రూపాయలు లాటరీ తగిలింది ఒకటి, మీకు ఆడే 3 లక్షలు పోగొట్టున్నాడు కదా చెప్పు ఉదాహరణగా. సపోజ్ అని నెక్కేసి 1 కోటి రూపాయలు వచ్చేసి అనుకోండి, పలానా సతీష్ గారు 1 కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి, మా ఇంటికి వస్తారు? మామూలుగా ఉండదు. సతీష్ అలా కాదు, సతీష్ చాలా అప్పులు ఉన్నాయి, కొద్దిగా ఒక్క 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. సతీష్ గారు అయ్యగారు చాలా మాటలు వచ్చేసారు, చాలా గౌరవించేస్తారండి. అయ్యో మన దగ్గర ఏం లేవనుకోండి మన మాట చల్లదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సంగతులు మనం బాగుగా అర్థం చేసుకోవాలి. ఈ యోబు కోసం మీరు ఆలోచించినప్పుడు అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, యోబుని దేవుడు ఆశీర్వదించాడు, మిగిలిన ప్రవక్తలను చాలా మంది దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ అన్ని వారు పొందుకున్నారని మనం అనుకుంటున్నాం. కానీ వారు పొందుకున్నారు నిజమే, కానీ ఎలా పొందుకున్నారు? వారు ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారికి వచ్చిన కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, పరిస్థితులు ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. వారి కష్టాలు ఇబ్బందులు ఎలా వస్తున్నాయో చూడండి. ఈ యోబు బహుగా ఆశీర్వదింపబడ్డ దేవుడు వల్ల రైటే. ఇప్పుడు ఈ ఆశీర్వాదం వచ్చిన తర్వాత యోబుకి ఒక మంచి శోధన అనేది వస్తుంది. ఇది అపవాదం వలన వస్తుంది. నిజమైన అపవాద శోధన అంటే ఎలా ఉంటుంది? ఈరోజు ఈ ముక్క చెప్పి మాట్లాడతాను నేను. మీకు అర్థమైందా? ఎక్కువ మాట్లాడను. మీకు శోధన అంటే ఏంటో మీకు అర్థమైపోవాలి. ముందుగా మనం మాట్లాడుకున్న శోధన అంటే శరీర సంబంధమైన లోక సంబంధమైన శోధన ఎలా వస్తుందో మనకు అర్థమైపోయింది. మన దురాశ వలన, మన స్వకీయమైన దురాశ వలన మనకు శోధన వస్తుంది. కానీ అపవాది వల్ల వచ్చే శోధన అనేది ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి. అందరూ మీ బైబిల్ తెచ్చి యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటగా వచ్చిన దినమొకటి దర్శించును. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చినవని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చును. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ అపవాది ఎలా సంచరిస్తుందో చూడండి. అపవాది ఎలా వస్తుందో చూడండి. అపవాది దేవుని సన్నిధికి వచ్చిందంట. దేవదూతలకు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దేవదూతలు అందరూ వచ్చారు. ఆ దేవదూతల సమూహంలోకి అపవాది అనే కూడా వచ్చింది. ఎందుకంటే అపవాది కూడా ఒకప్పుడు ఏంటి? దేవదూతే. కాబట్టి దేవదూతల సమావేశంలోకి ఈ దేవదూత కూడా వచ్చింది, అపవాది అనే దేవదూత కూడా వచ్చింది. ఈ దేవదూత దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడికి ప్రశ్న వేస్తున్నాడు. అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, ఇదిగో నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుచు వచ్చింది అన్నాడండి. అపవాదికి భూమి మీద సంబంధం ఏంటండి?
భూమి మీద అటు ఇటు తిరిగినట్టు పని పాటలాగానే తిరుగుతున్నాడుకుంటారా? చూడండి, ఎవడన్నా అటు మాడుకును బండి వేసుకుని ఎలాగ దుర్రం పోతాడు, అలా దుర్రం పోతాడు, అలాగే ఎర్రం పోతుంటాడు. మామూలుగా ఇంట్లో ఏమండి ఆ పెట్రోల్ డబ్బులు ఎవరిస్తారో తెలియదు కానండి. వాడు చదువు ఉండదు, సంజ ఉండదు, సరైన బాధ్యత ఉండదు, కానీ ఆ బండి ఉంటుంది, అందులో పెట్రోల్ ఉంటుంది. మొత్తం మీద అది వేసిన మాత్రం ఇలా ఒక సెకండ్లో మెరుపుదేగా అన్నట్టు ఇలా పడిపోతుంటాడు, అలాగన్నట్టు అలా పోతుంటాడు. ప్రేమించి దేవుని పిల్లరా, అలా అటు ఇటు తిరుగుతాడు. ఆయన ఏమంటారు? బేవర్స్ అంటారు. పని పాటలాగానే ఎందుకు అలా తిరుగుతూ ఉంటారు. ఎండ కొండలాగానే ఎందుకు ఎండలో అలా తిరుగుతూ ఉంటారు. ప్రేమించి దేవుని పిల్లరా, కానీ ఇక్కడ అపవాదం ఏం చేస్తుందంట? భూమిలో ఏం చేస్తుందంట? అటు ఇటు తిరిగి సంచరిస్తుందంట. ఎందుకు సంచరిస్తుందంటే, అబ్బాయి ఈ రోజు ఎవరు దొరుకుతారు నాకు, ఈ రోజు నేను ఎవరిని శోధించాలి, ఎవరు దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, ఎవరు పాటలు పాడుకుంటున్నాడు, ఎవరు బైబిల్ చదివేస్తున్నాడు, ఎవరు దేవుని ఆలోచనతో ఉన్నాడో ఈయన పట్టుకోవాలని అనుకుంటుంది. అందుకు సంచరిస్తుంది, అందుకు అటు ఇటు తిరుగుతుంది. ఎవరు దొరుకుతాడని చూస్తుంది. అది గర్జించే సింహం వలె అది తిరుగుతూ ఉంది. కానీ మనోళ్ళకి తెలియదు. ఏసు రక్తం జై, ప్రభు ఏసు రక్తం జై అంటే వెళ్ళిపోతుందా? వెళ్తుంది. అది చిన్నదేం కాదు. యేసుక్రీస్తుకే ఏం చెప్పింది? ప్రశ్నలు వేసింది. బాబు యేసుక్రీస్తు మీ గ్రామంలో రాసి ఉంది కదా, ఏమని రాసింది? నువ్వు దేవుడి కుమారుడు కదా, ఈ కొండ మీద నువ్వు కింద దూకేసానుకో, ఆయన నీ బంగారు దూతలు ఏం చేస్తాడు? పంపించేస్తాడు. కాబట్టి ఈ బంగారు దూతలు నేను కాపాడతాయి, కాబట్టి ఈ కొండ మీద దూకే అన్నది. నిజమైన వాక్యం ఉందండి. 90 కీర్తన గ్రంథం 98లో నువ్వు దేవుడి కుమారులకి ఏముందండి? దేవదూతలనేవో కొంతమంది ఉన్నారు, వాళ్ళు పట్టుకుంటారు నీకు ఏ అపాయం రాకుండా. నిజంగా మీరు ఈ మాట నెరవేరాలంటే యేసుక్రీస్తు ఏం చేయాలి? కొండ మీద దూకేది కదా, కానీ దూకలేదు. ఏమన్నాడండి? నువ్వు నీ తండ్రి అయిన దేవుడు నువ్వు శోధించకూడదు అన్నాడు. చూడండి, మనం అది ఏం చేస్తాం? నిజంగా దేవుడు కాపాడతా? ఎందుకు కాపాడు? మనకు వాక్యం రాసింది కదా, అయ్యో దడేది దూకేస్తాడట. అర్థమైందా? కొండ మీద దూకేసాను, కాపాడు ప్రభువా నీ దూతల్ని, మరి అట్టగా తీసుకొచ్చాయి కిందకే. నేను సినిమా అనుకుంటారేంటి? వాక్యం సరిసరిగా మనకు తెలియలేదు అనుకోండి, దేవుని వాక్యం మనకు అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అపవాది ఎలా వస్తుందో చూడండి. భూమి మీద సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ వచ్చారని దేవుడు చెప్పి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుటవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా, ఏమండి దేవుడు ఒక మంచి సంతోషంతో ఆనందంతో పొంగిపోతున్నాడు. ఎందుకంటే యోబు చేస్తున్న భూమి మీద చేస్తున్న కార్యక్రమాలు అంత మంచిగా ఉన్నాయి. ఎందుకంటే అతను న్యాయంగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అసలు ఎటువంటి నేరం లేదు, ఎటువంటి పాపం చేయట్లేదు. ఇంత మంచిగా ఉన్నాడు యోబు. ఇలాంటి యోబు కోసం దేవుడు గొప్పగా చెప్పుకున్నాడు. నా కుమారుడు చూసావు యోబు, అతను ఎంత గొప్పగా ఉన్నాడు అన్నాడు. అనగానే అపవాది రియాక్షన్ చూసారు, ఏమని మాట్లాడుతుందో? 8వ వచనమ్మా, 9వ వచనం. అని అడుగగా అపవాది యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేదో కదా, నీవు అతని చేతి పనులు దీవించి చుట్టుత చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. వచ్చేసిందండి అప్పుడే. అసూయ అనేది అపవాదం వచ్చేసింది. అసూయ అనే లక్షణం అపవాదదే. ఎటువంటి అసూయ అంటే, ఇగో దేవుడు గొప్పగా యోబు కోసం చెప్పుకుంటుంటే మాట్లాడేసావులే యెహోవా, నువ్వో పెద్దగా నీ కుమారుడు కోసం గొప్పగా చెప్పేస్తున్నావు. నీ కుమారుడికి నువ్వేం చేసావు? చుట్టూ కలిసేసావు. అతని చేతి పని నువ్వు దీవించు. అతను ఏ పని చేసినా అది అభివృద్ధి చెందుతుంది. అతని కష్టాలు లేవు, అతని బాధలు లేవు, అతని ఇబ్బందులు లేవు, అతని రోగాలు లేవు, ఏమీ లేవు. ఇన్ని లేనివాడికి ఇంత కరెక్ట్గా నువ్వు కలిసేసి ఉంచితే మరి ఏం చేస్తాడు? అతను మంచివాడుగా ఉంటాడు. ఒక్కసారి నేను చెప్పినట్టు నువ్వు వీటన్నిటినీ అతని దగ్గర నుంచి తీసేసి అతను ఒక్కసారి మొత్తు నువ్వు ఒక్కసారి అతను మొత్తితే అతను నీ కళ్ళ ముందే నిన్ను ద్వేషించి వెళ్ళిపోతాడని దేవుడితో ఛాలెంజ్ చేసిందండి. దేవుడితో ఛాలెంజ్ చేసింది. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 11వ వచనం, 12వ వచనం చదవండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవుగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చేసింది. ఏంటి పర్మిషన్? ఏంటి? యోబుని
మొక్కడానికి పర్మిషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వరకు ఉన్న యోబుకి ఇల్లు ఉన్నది, యోబుకి పిల్లలు ఉన్నారు, యోబుకి ఆస్తిపాత్రలు ఉన్నాయి, యోబుకి ధనం ఉన్నది, యోబుకి అన్ని కలిగి ఉన్నాడు, సొంత సమృద్ధిగా ఉన్నాడు యోబు. అసలు ఏ బాధలు కష్టాలు రోగాలు ఏమి లేవండి, ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఆ మీటింగ్ లో ఒక పర్మిషన్ తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చిన వెంటనే అయిపోయినట్టే వెళ్ళిపోయిన వెంటనే ఏం చేస్తుంది చూడండి. 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేయొచ్చునుగా ఒక దూత అతని ఎదురుకు వచ్చి ఎద్దులు నాగలు దునుచు గాడిదలు వాటి సమీపను మేచుండగా సపాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని చెప్పాను. అప్పుడే స్టార్ట్ అయిపోయింది యోబు మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయిపోయింది అంటే, ఇదిగో ఏం వేస్తున్నాయంటండి, ఏం వేస్తున్నాయంట, ఎద్దులు నాగలు దున్నుచున్నాయంట, గాడిదలు వాటి సమీపాన మేస్తున్నాయంట, మేత వేస్తున్నాయంట. ఈ మేత వేస్తుండగా శబాయిలు అనేవారు కొంతమంది వచ్చారంట, వారి మీద దండెత్తారంట, ఆ పనివారిని చంపేశారంట, ఈ గాడిదలను ఈ ఎద్దులను తీసుకుని వెళ్ళిపోయారంట. అందులో ఒక్కడ మాత్రం మిగిలి వచ్చాడట. యోబుకి వచ్చి ఇదిగో ఫలానా పరిస్థితులు ఎలా జరిగింది, ఇదిగో నీ ఎన్ని ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి అని యోబుకి ఒక వార్త చెప్పాడు. ఆ వెంటనే అతను ఇంకా మాట్లాడుచుండగా మాట్లాడతాడు చూడండి. అతను ఇంకా మాట్లాడుచుండగా 16వ వచనం, మరి ఒకరు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రొగలు పెట్టి కాల్చివేసును, దాన్ని నీకు తెలియజేయడు నేను ఒక్కడినే తప్పించుకున్నాను. మరొకడు ఈ మాట చెప్పినప్పుడు మరొకడు వచ్చేసాడు. ఇదిగో ఆకాశం నుంచి అగ్గి వచ్చేసింది, ఒక పిడికి ఎలాగ వచ్చేసిందో అలాగ వచ్చేసి ఏమైందంట, ఆ గొర్రెలు ఏం చేసిందంట, కాల్చి వేసిందంట, ఆ పనివారిని కాల్చి వేసిందంట. అక్కడ ఏం పోయండి, గొర్రెలు పోయాయి, పనివారు పోయాయి. మొదట ఏం పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, మొత్తం 2 పోయాయి చూడండి. చూసారా, మరలా అతను ఇంకా మాట్లాడుతుండగా ఏమైనా మాట్లాడుతుండండి. మరి ఒకరు వచ్చి కల్దీలు 3 సమూహములు వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గము చేత వారిని పనివారిని చెప్పి నీకు దానిని తెలియజేయడు నేను ఒక్కడినే తప్పించుకున్నాయన్నాను. మరొకరు వచ్చి మరొక శుభవార్త చెబుతున్నాడు. అది శుభవార్త కాదు, ఏమండి, బాధాకరమైన వార్త. ఏ వార్త అంటే అది, ఇదిగో ఒంటెల మీద కల్దీలు లేని వారు పడి ఆ ఒంటెలను తీసుకుని వెళ్ళిపోయారట. ఒంటెలు తీసుకెళ్ళి వెళ్ళిపోయారట. ఒళ్ళే ఎదురు పోతూ పోయి పర్వాలేదు మళ్ళీ సంపాదించుకుంటాను, ఒంటెలు పోతూ పోయి పర్వాలేదు మరలా సంపాదించుకుంటాను, పనివారు చనిపోయారు మరలా సంపాదించుకుంటాను, గాడిదలు పోతూ పోయి మరలా సంపాదించుకుంటాను అని అనుకున్నాడండి యోబు. కానీ చివరిగా మరొక మాట జరిగింది అతనికి. మీరు ఇంకా ఇలా మాట్లాడుచుండగా ఏమని మాట్లాడుతున్నా చూడండి. 18వ వచనం, అతను మాట్లాడుచుండగా వేరొకరు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయ్య భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేయొచ్చునుగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది, దానిని నీకు తెలియజేయడకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చిన్నాను. ఇవన్నీ ఆస్తిపాత్రలు పడిన యోబుకు బాధలేదు, కానీ కుమారులు చచ్చిపోయారంట, పిల్లలు చచ్చిపోయారంట. ఏమండి, ఎలా చచ్చిపోయారు? ఒక ఇంటిలో వీళ్ళందరూ కూడా విందు చేసుకున్న ఆహారం తిని ఏమంటే ద్రాక్షారసం తాగుతున్నారంట. సో అరణ్యం నుంచి గాలి 4 పక్కల ఒకేసారి ఆ ఇంటి మీద కొట్టగానే 4 గోడలు ఒకేసారి వారి మీద పడిపోయాట. వారి మీద పడిపోగానే ఏమైపోయిందండి, మొత్తం పిల్లలు మొత్తం అందరూ చనిపోయారండి. ఒకేసారి 4 ఇబ్బందులు వచ్చి చూడండి యోబుకి. పిల్లలు పోయారు, గాడిదలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, పనివారు పోయారు, పిల్లలతో వీరందరూ చనిపోయారు. ఇక యోబు ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి యోబుకి ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతున్నప్పుడు యోబు ఎంత కుమిలిపోయి ఉంటాడు చెప్పండి, యోబు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఇంకేమీ లేదు. ఇంకా మనల్ని ఇంకా చాలా మంది చుట్టూ ఉన్నవారు అన్ననాన్న మాట్లాడేస్తారు, ఏమండి, పలకరాని మాటలు పలికేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఇలా జరిగింది, అదేదో జరిగింది, ఇదేదో జరిగింది, మీరేదో నేరం చేశారు, మీరేదో తప్పు చేశారు, మీరేదో చేయరాని పాపం మీరేదో చేసేసారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ యోబుకు చూడండి, ఇన్ని పరిస్థితులు ఒకేసారి వచ్చేసిన చివరికి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 20 వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చెప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చితిని, దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఎంత గొప్పగా అన్నాడు చూడండి యోబు. యెహోవా నాకు ఇవన్నిటినీ దేవుడే ఇచ్చాడు. ఈ గొర్రెలు కానీ, గొడ్డలు కానీ, మేకలు కానీ, ఒట్టెలు కానీ ఇవన్నీ
ఇవన్నీ గృహాలు కానీ, నాకు ధనాన్ని కానీ, పంటలో సంపదను కానీ ఏదన్నా నాకు యోబు ఏమంటే దేవుడు నాకు అనుగ్రహించాడని యోబు గొప్పగా చెప్పుకున్నాడని. తీసుకు వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు ఇగో యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకెళ్ళిపో. నిన్న తల్లి గర్భం నుంచి ఏమీ లేకుండా ముక్తి చేతులతో వచ్చాను, ఇంకో మళ్ళా అక్కడికి నేను వెళ్ళిపోయినప్పుడు నేను అలాగే వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. మనమైతే ఎలా చెప్తామా? మనమైతే ఎప్పుడైనా అలా మాట్లాడతామండి? దేవుని ఎన్ని తిట్లు తిడతామండి బాబు, ఎన్ని అనరాని మాట్లాడతామండి బాబు దేవుని. మనం దేవుని ఎందుకు విశ్వాసం తొలగిపోతామండి బాబు. మనం ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, జరగరాని కాలం మన కుటుంబంలో జరిగింది అనుకోండి, దేవుని మీద కోపం చేస్తాం మనం. ఇన్ని రోజులు నేను ప్రార్థనకి వెళ్ళాను, ఇంత సందా ఇచ్చాను, ఇన్ని కార్యక్రమాలను జరిగించాను, ఇన్నిసార్లు నేను ప్రార్థన పెట్టించాను, ఎంతో మంది లేని వారికి నేను సహాయం చేశాను, నా కుటుంబంలోనే నాకే ఇలా జరగాల, అన్ని నాకే రావాలా. దేవుడు విడిచిపెడేస్తారు, ఇంకొక దేవుడు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకొక దేవుడు నాకేమైనా సాయం చేస్తాడేమో, ఆ దేవుడు ఏమైనా మూటతాడేమో, ఆ దేవుడు ఏమైనా సంపదిస్తాడేమో, ఆ దేవుడు ఏమైనా గొర్రెలు గొడ్లు మేకలు ఒడ్లు ఇవన్నీ ఇచ్చేస్తాడేమో. ఎవరన్నా కొన్ని మాటలు చెప్తారు, ఇదిగో అది నమ్మకం, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే ఇన్ని జరుగుతాయంట. ఆహా అవునా, సరే పేడ ఏం చేస్తారండి, సెద్దేస్తారు అయిపోయింది. అక్కడ పూట వస్తుంది, పూజ వస్తుంది, దండలు వస్తాయి, మేకల బళ్ళు వస్తాయి, అన్ని వచ్చేది, పరిస్థితులు అన్ని మారిపోతాయి. మరొకరు ఉంటాడు ఇంకా దేవుడు లేదు దెయ్యం లేదు ఎలానే అంటాడు. ఇంకా అంటే ఆడ ఉద్దేశం పెట్టిక తాగుము తినుము తాగుము ఎందుకనే ఎలాగైపోయి ఉంటాయి. ఇదిగో నా కుటుంబం చిన్నాపినం అయిపోయింది, నాశనం అయిపోయింది, దేవుడు నా ఎందుకు అనుకరించలేదు, ఇంకెప్పుడు దేవుడి మీదే ఏడు చూడండి. మీకు అర్థమైందా? కానీ యోగులా మనం మాట్లాడలేదు, అతని విశ్వాసం కూడా చూడండి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, అలా ఉండాలని మన విశ్వాసం ఉంటే. క్రైస్తవులు ఉన్నవారు విశ్వాసం అలా ఉండాలండి. శోధన వచ్చి చూడండి యోగి, ఆ శోధనలో ఎలా నిలబడ్డాడో చూడండి, ఆ శోధనకి ఎలా సహించుకున్నాడో చూడండి. మనము కూడా ఆ రీతిగానే ఉండాలి. ఇంకా ఈ శోధన ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా శోధన ఎలా ఉంటుందో తెలుసా? ఇదే 2వ అధ్యాయం చూడండి, ఇదే యోగి గ్రంథం 2వ అధ్యాయం, ఇదే 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతను ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను. అపవాదికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే అన్ని ఆస్తిపాతులు పోయి, కుమారులందరూ చనిపోరు, పిల్లలందరూ చనిపోరు, ఇంకెవరు మిగిలిపోరు, భార్య మిగిలిపోయింది. అక్కడ యోగుకి సంబంధించిన దాంట్లో ఏం మిగిలిపోయింది? భార్య ఒకరు మిగిలిపోయింది. యోగు ఉన్నాడు కరెక్టే, కానీ యోగుకి సంబంధించిన అన్ని పోయాయి, గొడ్లు పోయి ఆస్తిపాతులు అన్ని పోయి, పిల్లలందరూ చచ్చిపోరు, ఆడపిల్ల కానీ మగపిల్ల మొత్తం అందరూ చనిపోరు, కానీ ఎవరు మిగిలారు? భార్య మిగిలిందండి. ఇప్పుడు భార్య వంతు వచ్చింది, అపవాది విడిచిపెట్టలో చూడండి. అతను మొత్తం అతని శరీరాన్ని మొత్తింది, ఒంటి నిండా కురుపులు వచ్చేసాయంట. అంటే చేతి మీద గచ్చి వచ్చేసింది, ఇంకో కాలు మీద గచ్చి వచ్చేసింది, ఇంకో చిన్నపిల్లలు కానీ అప్పుడు చిన్నతనం చాలా మందికి వచ్చేసాయి అనుకోండి. అలాగా మనం ఉండలేమండి, ఆ బాధను తట్టుకోలేరండి, ఆ కష్టాన్ని ఇబ్బందిని తట్టుకోలేరండి. ప్రేమ తెలుపులో ఆలోచించండి, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడండి, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి వస్తాయో చూడండి. ఆ బాధను తట్టుకోరు. కానీ యోగి ఎక్కడి నుంచి వచ్చి తెలుసా? నడినెత్తి నుంచి అరికాలు వరకు నడవడానికి కూడా అవకాశం లేదు యోగికి. మీకు అర్థమవుతుందా? కాళ్ళు అరికాల మీద కూడా వచ్చేస్తే ఎవడేం చేస్తారు చెప్పండి? అరికాల మీద నువ్వు నడవగలవా? జిప్పులు వేసుకోలేవు, జిప్పులు వేసుకోవాలంటే ఆల్రెడీ మన మీద ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, అరికాల మీద ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, ఒళ్ళంతా పుట్లు ఉన్నాయి, వస్త్రాలు వేసుకోలేడు, తినలేడు, తాగలేడు, అది చేతుల మీద మొత్తం దేహం అంతా పురుగులతో నిండిపోయి యోగు. ఇప్పుడు యోగు కథ చూడండి, మీకు అందరికీ బాగా తెలుసు. చిన్నప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి ఏం చేసేవారు? రోడ్డు మీద దెబ్బ తగిలింది అనుకోండి ఏం చేసేవారు? ఆ పొయ్యిలో మూడు తెచ్చి కాలు కట్టించుకోరు. తెలుసే మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడంటే ఆ పేస్టులు ఈ పేస్టులు, ఆ సూపులు ఈ సూపులు బోలే రకాలు వచ్చేసేయండి. మీకు అర్థమైందా? కానీ ఒకప్పుడు మాత్రం దెబ్బ తగిలిందంటే ఏంటి? ఆ నోట్లో ఉమ్ము రాసేస్తాం, లేదంటే రోడ్డు మీద ఉన్న ఎర్ర బూడిద రాసేస్తాం, లేదంటే పొయ్యిలో ఉన్న బూడిద రాయడం, లేదంటే అది ఏదో ఆకుంటుంది కదా, గాయపాక ఏదో నూరి అన్ని మీద వేసుకుంటాం. ఇలా ప్రకృతి సంబంధంగా చేసుకునేవారు. ఇక్కడ యోగికి నడినెత్తించి అధికారం వరకు ఏమొచ్చేసాయి? పుంట్లు వచ్చేసాయి, గజ్జి వచ్చేసాయి, పుంట్లు వచ్చేసాయి. ఈ బాధను తట్టుకోలేక మనోడు నడవలేడు, కూర్చోలేడు కదండి, పోయి బూడిదలో కూర్చున్నాడండి. రస అంతా ఒళ్ళంతా కాలిపోతుంటే ఈ బాధను తట్టుకోలేక ఈ కురుపులకు అంటించుకోవడానికి బూడిదలోకి వెళ్ళిపోయి ఒక సెల్ల పెట్టి తీసుకున్నాడు. ఎందుకంటే దురద మామూలు దురద కాదు,
కోతి నీ ముక్కు నా ముక్కు దురద అది కాదు. ఆ దురద మీద పొద్దున ఏడిపించడానికి అన్నారు మీరు. ఈ దురద ఎందుకంటే గోక్కోవడానికి అన్నమాట. మీకు వచ్చిన గచ్చిని గోక్కోవడానికి. అక్కడ యోగుకు వచ్చిన ఆ బాధని, ఆ పురుగులైన గుండ్లను బాధ తట్టుకోలేక గోవు కూడా వచ్చి వచ్చి గోరు దగ్గర కూర్చున్నాడు. కూర్చుని గోక్కోవడానికి సిద్ధంగా ఉంటే వచ్చిందండి మహాతల్లి. వచ్చి ఏమంటుందండి తన భార్య ఏమని మాట్లాడుతుంది చూడండి. 9వ వచనం, యోబు గ్రంథం 2:9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇది ఎక్కడ భార్య అండి? ఇదే భార్య అండి? ఏమని మాట్లాడుతుందండి? నీవు ఇంకా యథార్థతను విడిచిపెట్టక ఎందువా? ఇంకా మంచివాడిగానే ఉంటావా? నువ్వు ఇంకా నీతి న్యాయం ఊరంటే ఊరేగుతావా? ఇంకా విడిచిపెట్టవా? నీకు ఇటువంటి పరిస్థితులు నీకు అర్థం కావట్లేదా? ఇంకా ఏంటి నీ మంచితనం ఎక్కడ పనిచేసింది? నీకు కావలసిన వారే, నీ చుట్టూ ఉన్నవారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీకు కావలసిన సంపదంతా పోయింది, నీ పిల్లలు చనిపోయారు, అయినా నీకు జ్ఞానం రావట్లేదా? యోగు భార్య ఎలా మాట్లాడుతుందో చూడండి. కట్టుకున్న భర్తనే ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన భార్య ఏమంటుందండి? ఇదిగో ఇంకను నువ్వు యథార్థతను వదలక ఎందువా? ఇదిగో దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను. అంటే మన భాషలో చెప్పుకున్నాం అనుకోండి, ఇదిగో దేవుడిని తిట్టేసి ఏం చేయి, పోయి చచ్చిపో వెళ్ళి. నీకు అర్థమైందా? భార్య దగ్గరకు వచ్చి ఏమంటుంది? పోయి దేవుడిని దూషించి, నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావు ఆ దేవుడిని దూషించి వెళ్ళి చచ్చిపో అన్నదండి. నిజంగా నిజమైన భార్య అంటే ఎలాగంటదండి? ఏమండి మీతో పాటు నేను కూడా చనిపోతానని సిద్ధంగా ఉంటానండి నిజమైన భార్య అయితే. ఎందుకంటే వివాహం చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? మన ప్రమాణాలు ఉన్నాయి కదా, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, సుఖం అందును, కష్టం అందును, మరణం అందును, అంటే భార్య బాధను, ధనం అందును. ఈ పాత్ర బాగా నచ్చుతాయి. ఈ ధనం నచ్చితే, ఆరోగ్యం నచ్చితే, ఆస్తులు నచ్చితే, అన్ని నచ్చుతాయి. కాబట్టి ఏం నచ్చలేదు? బాధ అనేది నచ్చలేదు, శ్రమ అనేది నచ్చలేదు, ఇబ్బంది అనేది నచ్చలేదు, మరణం అనేది నచ్చలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మీ భార్యను మీరు పరిశీలించాలనుకుంటే నీ యొక్క ఏమండి లేనితనంలో సామెతలో ఏమండి లోకంలో ఒక సామెత ఉంది. భార్యను పరిశీలించాలంటే ఎప్పుడు పరిశీలించాలంట? భార్యని భర్త యొక్క ఏమండి పేదరికంలో పరిశీలన చేయాలంట. ఎందుకంటే ధనం ఉన్నప్పుడు అందరూ మాకు చీర కొనండి, నాకు నెక్లెస్ కొనండి, నాకు వడ్డానం కొనండి, మాకు అది కొనండి, ఫ్రిడ్జ్ కొనండి, లేదంటే ఇంకోటి కొనండి. ఆవిడ సుఖంగా ఉండడానికి ఏదైతే కావాలో అన్నిటిని అడుగుతుంది. తప్పులేదు, అడగచ్చు, తప్పులేదు. కానీ నీ భర్త పరిస్థితి బాగలేనప్పుడు, అతనికి చిల్లి గవ్వ కూడా లేనప్పుడు, అతని ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు తోడుగా ఉండాలి కదా. నువ్వు కష్టంలో బాధ్యతగా ఉండాలి కదా. నీ భర్త మరణంలో కూడా నువ్వు తోడుగా ఉంటానని నువ్వు ధైర్యం ఇవ్వాలి కదా. నువ్వే ధైర్యం ఇవ్వకుండా పోయి చచ్చిపోవాలని మాట్లాడితే అతను ఏమైపోతారో చెప్పండి. యోగి ఎంత కుమిడిపోయి ఉంటాడో చెప్పండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతని భార్య మాత్రం ఎంతో ఆ మాట ఎంతో బాధ పెట్టి ఉంటుందండి యోగిని. నువ్వు దేవుని దూషించి మరణము కమ్మలేను. అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత గొప్పవాడండి యోగు. అందుకతడు మూర్ఖురాలు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించటమా, కీడును మనము అనుభవించగదా అని నేను అని చూడండి. ఎంత గొప్పగా మాట్లాడండి యోగు. నోరు మూచే అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ ఈ బైబిల్ అయితే చక్కగా రాయించాడు. కానీ మన భాషలో మాట్లాడుకుంటే ఏంటి? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావు. నోరు మొత్తం మూయవా? యోగుకి చాలా పవర్స్ ఉంది. ఎందుకంటే నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. నోరు మోస్తావా మూయవ, నువ్వు నోరు మోస్తావా మూయమన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, భార్య కూడా భర్త దగ్గర తేలిపోయింది చూడండి. భార్య కూడా వెళ్ళిపోయింది, లేదు, అయిపోయింది. ఇప్పుడు యోగు ఒక్కడే మిగిలాడు. అయినా విశ్వాసం నుంచి తొలగిపోలేదు. అపవాది శోధన అంటే ఎలా ఉంటుందండి? అపవాది ద్వారా మనకు వచ్చే శోధన ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? ముందు మనం చెప్పుకున్న శోధన ఎలా ఉంటుంది? అది మనం తెచ్చుకున్న శోధన. మన స్వకీయ దురాశలో తెచ్చుకున్న శోధనలు వేరు. ఏమండి, అది వేరు. కానీ ఈ శోధన ఎలాగంటే, అపవాదం వచ్చే శోధన ఎలా ఉంటుందంటే, మీరు మంచిగా ఉన్నా, ఇతరులకు సహాయం చేస్తున్నా, మీరు దేవుడి కోసం బ్రతుకుతున్నా, మీరు మంచి మంచి పనుల్లో ఉంటున్నా, మీ కుటుంబం చాలా గొప్పగా దేవుడిలో బ్రతుకుతున్నా, మీకు కష్టాలు ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు మీరు తొలగిపోకూడదు దేవుడి నుంచి. ఎందుకు వస్తున్నాయంటే, అపవాదం మీ దగ్గర ఆల్రెడీ అక్కడ ఏం చేసింది? కంప్లైంట్ పెట్టింది. ఒక కుటుంబాన్ని చూసావా నువ్వు? పలానా ఊర్లో పలానా కుటుంబాన్ని చూసావా నువ్వు? వారు నా కోసం గొప్పగా బ్రతుకుతుందని దేవుడు పైన చెప్పుకుంటున్నాడు. గొప్పగా బ్రతికేస్తున్నాడా? వారికి కలిగింది ఒకసారి తీసుడు. నువ్వు వారిని నిన్ను దూషించకపోతే, వారిని నిన్ను విడిచిపెట్టకపోతే అప్పుడు నన్ను అడిగని ఏమండి అపవాది మనం గురించి ఛాలెంజ్ చేస్తుందండి. ఈ విషయం మీకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని పిల్లరా,
అందుకే ఒక మంచి మాట రాయించాడు. అందరూ మీ బైబిల్ తెరిచి యాకోబు రాసిన పత్రిక, చివరిగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును అన్నాడు. చూడండి, శోధనకు సహించేవాడు ధన్యుడు. ఏ శోధనకు సహించాలి? ఇదిగో అపవాదు ద్వారా వచ్చి ఇటువంటి శోధన మీరు సహించాలి. మీరు చేసిన దురాశలో వచ్చిన శోధన మీరు సహించడం ఉపయోగం లేదు. ఎందుకంటే అది మరణమే. ఇంకా దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే చేయవలసిన తప్పులు మీరు జరిగించేశారు ప్రేమ తెలుపులారా. కానీ ఇక్కడ ఏం చేద్దాం? శోధనకు సహించేవాడు ధన్యుడు. అపవాది ద్వారా వచ్చే మనకు ఆ శోధనని మనం తట్టుకోవాలి. దేవుని కోసం నిలబడాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఏది ఏమైనా నేను దేవుడిని విడిచిపెట్టకూడదు. యోబుని జ్ఞాపకం చేసుకో నీకు అటువంటి కష్టం వచ్చినప్పుడు. అబ్రహాం జ్ఞాపకం చేసుకో నీకు అటువంటి కష్టం వచ్చినప్పుడు. వారిని ఆశీర్వదించాలని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నావో వారి కష్టాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుళ్ళు మీరందరూ ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మీరు అలా నిలబడితే ఇదిగో మీరు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. జీవ కిరీటం అంటే ఈ లోక సంబంధంగా వచ్చే చిన్న చిన్న కిరీటాలు కాదు. ఒక బంగారు కిరీటం, ఒక వజ్రాల కిరీటం అది కాదు. దానికంటే ఉన్నతమైనది, బహు రెట్లు చాలా ఎక్కువైనది ప్రియమైన దేవుడు. ఆ జీవ కిరీటం కోసం మనం నిలబడాలి. ఆ శోధనకు మనం తట్టుకోగలగాలి. మీరు మంచిగా ఉండండి. దేవుడి కోసం బ్రతకండి. కష్టాలు ఇబ్బందులు అన్నీ ఎప్పుడూ ఉండేవి. అలాగే నీ కష్టాలు ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉండవు. కొంతకాలమే ఉంటాయి. మీరు పుట్టినగా అని చెప్పిన వరకు మీకు ఎన్ని కష్టాలు రాలేదు, మీకు ఎన్ని ఇబ్బందులు రాలేదు, మీకు ఎన్ని పరిస్థితులు తారుమారు రాలేదు. అయినా మీరు ఇక్కడ కూర్చోలేదా? అయినా మీరు దేవుడు మీకు ఈ మాట మీకు వినిపించలేదా? అయినా ఈ మాటలు మీరు దేవుడి ద్వారా మీరు వినడం లేదా? మీ మనసు మారడం లేదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ కష్టాలని ఎప్పుడు ఇబ్బందులు, ఈ శోధన అనేది ఎప్పుడు ఉండదు. చూస్తారా? ఇప్పటి వరకు మీరు యోబు కోసం తెలుసుకున్నారు కదా. యోబుకు కష్టాలు వచ్చాయి, తల్లిదండ్రులు, పిల్లలు, భార్యలు అందరూ పోయారు. కానీ ఈ శోధన సహించేవాడు ధన్యుడు చూసావు. అతను జీవ కిరీటాన్ని పొందుకుంటానని చూసావు. ఆ జీవ కిరీటంతో పాటు అతను శోధన సహించి నిలిచినందుకు యోబుకు మరలా దేవుడిస్తున్న బహుమానం చూడండి. యోబు గ్రంథం చివరిగా యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడిగాడులను కలిగిన. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిన. చూసారా? యోబు మొట్టమొదటి పరిస్థితులు మీరు చూసినప్పుడు యోబుకి ఏం లేదండి. అతనికి ఉన్నాయన్నీ పోయాయి లేదా? పోయాయి. గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గొడ్లు పోయాయి, మా భార్యలు పోయారు, పిల్లలు పోయారు, మొత్తం అన్నీ పోయండి. చిల్లపైకి తీసి కోపుకునే పరిస్థితికి వచ్చేసాడు. మనమైతే ఆ సమయంలో అంటే ఈ యొక్క పరిస్థితిని, బాధ నేను తట్టుకోలేదని మనం చనిపోతాం. ఒక తీసుకోవడానికి నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. అలా ఉండకూడదు. ఎప్పుడు దేవుడి మీద ఆనుకుని మీరు నిలబడంటే, మీరు నిలబడితే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు అదే చెప్తున్నాడు మనకి ఈ పాఠం. యోబు ఒకప్పుడు జీవితం ఎలా ఉన్నది, చివరికి అతను వచ్చే జీవితం ఎలా ఉన్నది చూడండి. యోబును ముందు ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించాడు. ఎంతలాగా ఆశీర్వదించే అతనికి ఎన్ని ఉన్నాయంటండి? 14,000 గొర్రెలు. 14,000 గొర్రెలు అనంట. ఇప్పుడు గొర్రె ఎంతండి? ఓ గొర్రె కొనాలంటే ఎంత ఉంటుంది? సపోజ్ మీరు అన్న మాటలో ఎంత ఉంటుంది? ఒక గొర్రె ఒక 5,000 కానీ 10,000 రూపాయలు కానీ ఉంది. ఏమండి? ఒక 5,000 కానీ 10,000, ఒకవేళ 10,000 అనుకుందాం. ఒక గొర్రె 10,000 అనుకుందాం. 100 గొర్రెలు అయితే ఎన్ని అయ్యండి? 1,00,000 రూపాయలు అయ్యింది. అలాంటిది యోబుకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 14,000 గొర్రెలు ఉన్నాయి. 1, 2 కాదు. ఒక 1000 గొర్రెలు ఏమండి? 1 కోటి రూపాయలు అయితే 14,000 గొర్రెలు 14 కోట్లండి. గొర్రెల మీద యోబుకి ఎంత ఆస్తి వచ్చింది? 14,000 1,400 కోట్లు. ఇంకా ఏమన్నదండి? 6,000 ఒంట్లు. ఒంటి కోసం మనకు తెలియదండి, మన ఏరియాలో తిరగదు కాబట్టి. ఒంట్లు ఎన్ని ఉన్నాయంట? 6,000 ఉన్నాయంట. ఏంటి? 1000 జతల ఎట్లు. ఒక్కో ఎత్తుని తీసుకుంటే ఒక ఎత్తు అయితే 2,000 జతగా కలుపుతుంటే 1000 ఎట్లు అంట. 1000 జతల పెట్లు. 1000 ఆడుగాజులు. 1000 ఆడుగాజులు అంటే గాజులు ఏంటంట? 1000.
ఇప్పుడు ఈ గాడిదల్ని సంపదని ఎన్నాటిని చూడడానికి ఎంత సమూహం కావాలి, ఎంత ఆస్తిపరుడుగా యువకుడు మారిపోయాడు. ఇవే కాక ఇవన్నీ ఆస్తిపాత్ర ఉంటే సరిపోయిందా? పిల్లలు అమ్మితే ఏమవుతుంది? అంత గుండెలో పోసిన పన్నీరే. కాబట్టి పిల్లలు మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారండి? 7 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. కట్నం ఎలాగైతారు చెప్పండి? ఆడపిల్లలు కట్నం ఎలాగైతారు చెప్పండి? తీసుకున్నాడు 500 ఎట్లు, 500 ఒంటులు, 500 గొర్రెలు పట్టేము. మీ ఇంటికి ఎక్కడ పెట్టుకుంటూ పెట్టుకో. చూసా, మా అమ్మగారిని ఎత్తుకుంటూ వచ్చేస్తాను. కానీ ఒకప్పుడు యోగ పరిస్థితి చూడండి. ఒకప్పుడు యోగ పరిస్థితి చూస్తే ఎక్కడ ఉన్నాడు? చెల్లమ్మకి తీసుకుని గోకాడ చింతకో కూర్చుని బూజులో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు యోగ పరిస్థితి ఎలా మారిపోయింది? ఎంతో గొప్పగా మారిపోయింది. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే దేవుని వలన జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అపవాది శోధనలు మనం తట్టుకోవాలి. ఎటువంటి శోధనలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టాలు వచ్చినా మనం దేవుని నుంచి తొలగిపోవాలి. అది మెయిన్ పాయింట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ఏమైనా, ఎటువంటి పరిస్థితులు తారుమారైనా దేవుని మీద ఆనుకుని అవసరమైతే చనిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ దేవుని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుడు, ఎందుకంటే మనం జీవగరటానికి పండుగలు. ఆ జీవగరటం ఇదిగో మనకి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. ఆ యేసుక్రీస్తు మీరు బాప్తిసం తీసుకుని ఆయన మీరు విశ్వాసం ఉంచి ఆయన కార్యక్రమంలో పాల్గొని ఇదిగో ఇటువంటి మాటలు మీరు వింటే మీ హృదయం ఎంత అయ్యండి, ఎంత ఆనందపడుతుంది, ఎంత ఉల్లాసపడుతుంది. మీకు ఎంత ఆధారకరమైన ఈ మాటలను మీరు వినండి, నేర్చుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. కనుక ఇలా ఈ కొద్ది మాటలు ఉన్నాయి మీరు అందరికీ ప్రభు పేరున అందరం తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాం. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి దేవ, కొన్ని మాటలను తండ్రి మీ జ్ఞానం ద్వారా మీ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు తండ్రి మీ పిల్లలకు తెలియజేశారు తండ్రి. మా మాటలలో తండ్రి మా విధానంలో ఏదైనా తప్పకుంటే మమ్మల్ని క్షమించండి. ఏది ఏమైనా మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని తెలియజేయాలని తండ్రి మంచి ఉద్దేశంతో ఈ యొక్క సభను ఈ కార్యక్రమం తండ్రి జరిగిస్తున్నాను. ఆయన మీ యొక్క కృప, మీ యొక్క సమాధానం అందరూ చూపించి మాకు సహాయాన్ని అనుగ్రహించిన వందములు దేవా. ఇంకనూ తండ్రి నా తర్వాత మాటలను తన విలువైన మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్న సహోదరుడు గంగాధర్కు కూడా మీ యొక్క సముచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కృపను చూపమని ఈ యొక్క బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానంలో మీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.